హాయ్ గైస్, అందరికీ నమస్కారం. మీరు ఒక మంచి కెరీర్ కోసం చూస్తున్నారా? లేక మీ బిజినెస్‌ను ఆన్‌లైన్‌లో గ్రో చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు? మరియు ఎందుకు ఇది 2026లో అత్యంత డిమాండ్ ఉన్న స్కిల్ అయింది? సో, చూస్తున్నట్టయితే మనకి చాలా వరకు బయట ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో, లేఔట్స్ అనేవి ప్రకటిస్తుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్‌కి లేఔట్స్ అనేవి ఎక్కడ ప్రకటించినట్టు లేదు. సో, దీని గురించి డెప్త్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ముందుగా అయితే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అన్నదైతే తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అంటే ఇంటర్నెట్, మొబైల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్‌ని ప్రమోట్ చేయడం. ఉదాహరణి గూగుల్‌లోకెళ్ళేసి మనం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ అని మనం సెర్చ్ చేసినట్టయితే మనకి చాలా వరకు యాడ్స్ కానీ దగ్గర నియర్ బై ఏవైతే యాడ్స్ ఉన్నాయో, ప్లే సైట్స్ ఉన్నాయో, అలాగే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు సజెస్ట్ అవుతూ ఉంటాయి కదా! సో, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్పాన్సర్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మీరు యూట్యూబ్‌లో ఏదన్నా వీడియో చూస్తున్నప్పుడు గూడా మీకు స్పాన్సర్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇది డిజిటల్ మార్కెటింగ్ అనంటే. అంతే గాదు. ఇందులో మనం లీడ్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాం. అంటే ఎవరికైతే బిజినెస్ ఉందో, ఆ బిజినెస్ ఆన్‌లైన్‌లో ఉంది. కానీ వాళ్ళకి ఎటువంటి లీడ్స్ అనేవి లేవు. సో, వాళ్ళకి మనం లీడ్స్‌ని జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుందనమాట. అలాగే వాళ్ళకి ఈ కామర్స్ సైట్ ఉంది. లేదా షాప్ ఉంది. సో, ఆ బట్టలని మనం ఆన్‌లైన్‌లో పెట్టి సేల్ చేయడం. కొత్తగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ కంపెనీ గురించి ఎవరికీ తెలీదు. సో, ఆ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే విధంగా చేసే విధానం డిజిటల్ మార్కెటింగ్‌లో మనం చేస్తాం. దాన్నే అవేర్‌నెస్ అని చెప్పేసి అంటాం. ఇలా చాలా అయితే ఉన్నాయి. బట్ సింపుల్‌గా అయితే గుర్తుపెట్టుకోండి. సో, మనం ఆన్‌లైన్‌లో చేసే మార్కెటింగే డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. ఓకే. వై డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఇంపార్టెంట్? ఇప్పుడు ప్రతి బిజినెస్ ఆన్‌లైన్‌కి షిఫ్ట్ అవుతుంది. అందుకే డిజిటల్ మార్కెటింగ్‌కి స్కిల్ చాలా డిమాండ్ ఉంది. దీని ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలుంటాయి. అంటే ఇంట్లోనే ఉండి మనం డబ్బులు సంపాదించుకునే ఛాన్సెస్ అనమాట. రెండోదొచ్చేసి మనకి ఫ్రీలాన్సింగ్. సో, మనకి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సో, ఫ్రీలాన్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినట్టయితే మనకి చాలానే వస్తాయి. ఒక్కసారి ఫ్రీలాన్సింగ్ ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ ఎస్‌సిఓ. ఓకే. ఎస్‌సిఓ జాబ్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. నౌ లెట్ మీ స్క్రోల్ డౌన్. ఇక్కడ చూసారా? ఫ్రీలాన్సర్ ఎస్‌సిఓ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కావాలి 2 డేస్ ఎగో. ఓకే. అండ్ ఇక్కడ 40 మోర్ జాబ్స్ అని ఉంది. నేను దీనిపైన అయితే క్లిక్ చేశా. ఒక్కసారి కొంచెం కిందకి స్క్రోల్ అయితే చేద్దాం. చూడండి ఇక్కడ లింక్ బిల్డింగ్ చేయాలి. లుకింగ్ ఫర్ ఎస్‌సిఓ, ఎస్‌సిఎం పర్సన్స్ కావాలి. ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌సిఓ అండ్ కంటెంట్ రైటర్ కావాలి. ఇక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ 10 డేస్ ఎగో పోస్టెడ్. చూసారా? ఇంకా చాలా ఉంటాయి. అలాగే ఫ్రీలాన్సింగ్ సైట్స్ కూడా ఉంటాయి. అందులో నుంచి కూడా మనం ప్రాజెక్ట్స్‌ని పట్టుకొని వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చినట్టయితే వాళ్ళు మనకి పే చేస్తారు. అండ్ హై సాలరీ జాబ్స్ ఉంటాయి. అండ్ మీరు అంతే కాకుండా మీరు ఓన్‌గా బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి మనం జాబ్స్ విషయానికొచ్చేసరికి నేను ఒకసారి నౌకరీ ఓపెన్ చేస్తాను. సో, నౌకరీ అన్నది ఓపెన్ చేశాను. నౌకరీ అని సెర్చ్ చేశాను సారీ. ఐ యామ్ గోయింగ్ ఫర్ ఆల్. ఓపెనింగ్ ద నౌకరీ పోర్టల్. సో, నేనిప్పుడు ఇక్కడ నౌకరీ పోర్టల్ అయితే ఓపెన్ చేశాను. సో, ఇక్కడ మనకి ఫైండ్ యువర్ డ్రీమ్ జాబ్స్ అని సెర్చ్ అని ఉంది. ఉదాహరణకి నేనిక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని పెట్టాను. సో, ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే ఫ్రెషర్ అని పెట్టా ఫర్ ఎగ్జాంపుల్‌గా. లొకేషన్ వచ్చేసి నేను హైదరాబాద్ అని పెడుతున్నా. ఓకే. దెన్ సెర్చ్. సో, మనకిప్పుడు ఇది
సెర్చ్ చేసి హైదరాబాద్‌లో ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనకి మొత్తం స్కాన్ చేసి ఇస్తుంది. అయితే నౌకరీ అన్నది ఒక పోర్టల్. కానీ ఇంకా ఇలాంటివి చాలా పోర్టల్స్ అయితే ఉన్నాయి. సో, ఒక పోర్టల్‌లో మిస్ అయినా ఇంకో పోర్టల్ నుంచి మనం తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే. సో, కొంచెం మనకి ఆహ్, కొంచెం పైకెళ్దాం. సో, పైకెళ్ళిన తర్వాత ఇక్కడ ఫర్ హియర్ డేట్ వైస్ రైట్. సో, హవర్స్ ఎగో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించింది 1 డే ఎగో, 1 డే ఎగో, ఎస్‌ఈఓకి సంబంధించింది 1 వీక్ ఎగో. సో, ఇక్కడ ఎంతుంది 0-1 ఇయర్స్ 50,000 నుంచి 3,00,000 పర్ యానమ్ పే చేస్తారట. చూసారా? ఓకే. సో, ఇలా సెర్చ్ చేస్తున్న కొద్దీ మనకి చాలా జాబ్సే వస్తాయి. గూగుల్‌లో నుంచి, అలాగే లింక్డ్ఇన్‌లో నుంచి ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బిజినెస్ ఉంటే, ఆ బిజినెస్‌ని మనం ఆన్‌లైన్‌లో పెట్టి డెవలప్ చేసుకోవచ్చు. అందుకే ఇది స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, బిజినెస్ ఓనర్స్ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ కోర్స్‌లో నేర్చుకునే ముఖ్యమైన టాపిక్స్ ఏమేమి ఉంటాయి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, అంటే మన వెబ్‌సైట్ గూగుల్‌లో టాప్‌లో ర్యాంక్ అవ్వాలి అంటే, ఈ ఎస్‌సిఓ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, దాన్నే మనం సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పేసి మనం చెప్తామనమాట. ఓకే. సో, గూగుల్ నుంచి జనాలు మన వెబ్‌సైట్‌కి విజిట్ అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్ పీపీసీ. సో, మనం డబ్బులు పెట్టి యాడ్స్ అనేవి రన్ చేస్తాం. దాని ద్వారా లీడ్స్ వస్తాయి. ఆ లీడ్స్‌ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. లేదా ఒక క్లయింట్‌కి లీడ్స్ అనేవి జనరేట్ చేసి ఇస్తాం. సోషల్ మీడియా మార్కెటింగ్. సో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఇలా వీటిల్లో మనం యాడ్స్ రన్ చేయడం, లీడ్స్ జనరేట్ చేయడం, సేల్స్ చేయడం, అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం, డిఫరెంట్‌గా మనం స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ గూగుల్ అనలైటిక్స్ దీన్ని GA4 అని కూడా చెప్పొచ్చు. సో, ఈ గూగుల్ అనలైటిక్స్ ఏం చేస్తది అంటే, మన వెబ్‌సైట్‌కి జనాలు ఎవరెవరు వస్తున్నారు, అమ్మాయిలు ఎంతమంది వస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు వస్తున్నారు, ఇదంతా కూడా ట్రాక్ చేసి చెప్తది. ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్ అంటే ఏంటి అంటే, సో, మనం ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తాం కస్టమర్స్‌కి అంటే ఆడియన్స్‌కి. అలాగే దాన్ని ఆటోమేట్ చేస్తాం. సో, ఒకసారి క్యాంపెయిన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్‌గా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ మార్కెటింగ్. సో, యూట్యూబ్‌లో మనం వీడియోస్ ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి? థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి? టైటిల్‌ని ఎలా తీసుకోవాలి? ఒక ఏఐ బేస్ మీద ఏ ఆప్షన్స్ మనం యుటిలైజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత ఏఐ టూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ చాట్‌జీపీటీ, ఆటోమేషన్స్ టూల్స్. సో, ఇవన్నీ వాడి మనం స్మార్ట్ వర్క్ చేయడం. సో, ఒకప్పుడు ఏఐ టూల్స్ లేవు. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చాయి. అంతా స్మార్ట్ వర్క్ అయిపోయిందనమాట. మరి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో, ఇంతకుముందు మనం చూసాం గదా! సో, ఎస్‌సిఓకి 30,000 నుంచి 1,50,000, 3,00,000 దాకా మనకు పే ఔట్స్ వస్తాయి. గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మేనేజర్స్ వీటన్నిటిలో కూడా హై ప్యాకేజెస్ ఉంటాయి. కాకపోతే యూ హావ్ టు బి లెర్న్ ద కోర్స్ ప్రాక్టికల్ ఓరియెంటెడ్. ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గూడా ప్రాజెక్ట్స్ తీసుకొని గూడా ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. కానీ మనం ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా ఉంటేనే. ఓకే. వై చూజ్ రైట్ ఇన్‌స్టిట్యూట్? కరెక్ట్ ఇన్‌స్టిట్యూట్ చూజ్ చేయడం చాలా ముఖ్యం. మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్, జాబ్ అసిస్టెన్స్ ఉన్న ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేయాలి. హైదరాబాద్‌లో మీరు బెస్ట్ ఆప్షన్‌గా డిజిటల్ రెడీ లాంటి ఇన్‌స్టిట్యూట్‌లోనే కన్సిడర్ చేయొచ్చు. లేదా డిజిటల్ రా. 100% ప్రాక్టికల్ ట్రైనింగ్, గూగుల్ సర్టిఫికేషన్, ఇంటర్న్‌షిప్ అండ్ జాబ్ అసిస్టెన్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్‌గా ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఒక ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్. మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 3-6 మంత్స్‌లో జాబ్ రెడీ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.